అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు నేను క్యాప్సికమ్ ఇంకా స్వీట్ కార్న్తో ఒక మంచి రెసిపీ చూపిస్తానండి. ఈ టూ కాంబినేషన్లో ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ అన్న, పూరి అన్న, రైస్లో కన్నా చాలా బాగుంటుంది. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక్కడ మిక్సీ జార్లో 4 to 5 గ్రీన్ చిల్లీస్ ఇలా స్లిట్ చేసుకొని వేసుకుంటున్నానండి. దాంట్లోనే ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ కూడా వాష్ చేసుకొని కట్ చేసుకొని వేసుకోండి. దాని తర్వాత 10 కాజు ఇంకా 10 బాదాం నేను ఒక 15 minutes సోక్ చేసుకొని పెట్టుకున్నానండి. అవి దీంట్లో వేసేస్తున్నాను. బాదాం పొట్టేం తీయలేదు, అలాగే వేస్తున్నాను. ఈ బాదాం కాజు ఎందుకు వేస్తానంటే గ్రేవీ థిక్నెస్ కోసం వేసుకుంటాం. ఇక్కడ నేను కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్ రెడీ చేసుకున్నాను. దాంట్లో ఒక 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నానండి. దాంట్లో ఒక 2 స్పూన్స్ దాకా నెయ్యి వేసుకున్నానండి. ఆయిల్ ఇంకా నెయ్యి కాంబినేషన్లో ఈ కర్రీ చాలా బాగుంటుంది. సో ఘీ మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా హోల్ స్పైసెస్ వేసుకుందాం. నేను మా ఇంట్లో పిల్లలు తినే తగ్గట్టు స్పైసెస్ వేసుకుంటున్నాను. 1 ఇంచ్ చెక్క వేసుకున్నానండి. 2 ఇలాచీ, 2 లవంగాలు వేసుకున్నాను. మీరు స్పైస్ తగ్గట్టు కొద్దిగా పెంచుకోవచ్చు. ఇక్కడ 1 మీడియం సైజ్ ఆనియన్ చాప్ చేసుకున్నాను. కొంచెం పుదీనా, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఇవన్నీ దీంట్లో వేసేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా ఆనియన్ సాఫ్ట్ అయ్యే వరకు మనం సాటే చేసుకుందాం. ఇక్కడ ఆనియన్ సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఈ మిక్చర్ వేసేద్దాం. ఈ మిక్చర్ వేసి మంచిగా దీన్ని కుక్ చేసుకోవాలి. స్వీట్ కార్న్ యాడ్ చేసాం కదా, కర్రీ ఏమైనా స్వీట్గా అవుతుంది అని అనుకోకండి, చాలా బాగుంటుంది దాని టేస్ట్. మీరు ఘీ ప్లేస్లో బటర్ యాడ్ చేసుకున్నా ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇది మొత్తంగా కంబైన్ చేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా అడుగు అంటకుండా ఆ జార్లోని కొద్దిగా వాటర్ వేసుకొని దీంట్లో వేసేద్దాం. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నానండి. కారం మీ తగ్గట్టు వేసుకోండి. ఇక్కడ నేను 2 టీ స్పూన్స్ వేసాను. మొత్తంగా ఒక మిక్స్ ఇచ్చుకుందాం. ఇక్కడ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకున్నానండి. నేను యూజ్ చేసేది రాక్ సాల్ట్. ఒక 2 టీ స్పూన్స్ దాకా వేసుకున్నాను. కాసేపు మూత పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ కూడా సపరేట్ అయింది. ఇప్పుడు నేను గరం మసాలా వేసుకుంటున్నానండి. 1 స్పూన్ దాకా వేసాను. దాన్ని కూడా మిక్సప్ చేసుకుందాం. ఇక్కడ నేను స్వీట్ కార్న్స్ కొద్దిగా కుక్కర్లో బాయిల్ చేసుకొని వేసుకుంటున్నాను. మీ దగ్గర ఫ్రెష్ కార్న్ ఉంటే మీరు అలాగే వేసేయచ్చు. ఇప్పుడు ఈ కర్రీలో వేసేసి మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫైనలీ ఆర్ మెయిన్ వెజిటేబుల్ క్యాప్సికమ్ అండి. ఇట్లా డైస్లో కట్ చేసుకున్నాను, నేను ప్రాపర్గా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో వేసేసి మనం మిక్స్ చేసుకుందాం. మీరు ఈ క్యాప్సికమ్ ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసైనా వేసుకోవచ్చు. నేను అలాగే వేస్తున్నాను. ఫ్రై చేస్తే ఏంటంటే దాని ఫ్లేవర్ అంతా పోతుంది. సో క్యాప్సికమ్ ఒక మంచి ఫ్లేవర్ రావడానికి నేను అలాగే వేస్తున్నాను. మీకుంటే ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకొని షాలో ఫ్రై వేసుకోండి. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. గ్రేవీ తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకున్నానండి. అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని యాడ్ చేసుకోండి. కాసేపు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. క్యాప్సికమ్ కూడా సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను 1 స్పూన్ దాకా కసూరి మేతి క్రష్ చేసి వేసుకుంటున్నానండి.
ఇది వేస్తే ఫ్లేవర్ చాలా మంచిగా వస్తుంది. మీన్ వైల్ ఒక చిన్న ప్యాన్ పెట్టుకున్నానండి. దాంట్లో 2 స్పూన్స్ దాకా నెయ్యి వేసుకున్నాను. నెయ్యితోని తాలింపు వేసుకుందాం. ఘీ మెల్ట్ అయిపోయింది. దాంట్లో 2 ఎండుమిర్చి, 1 స్పూన్ దాకా జీలకర్ర వేస్తున్నాను. ఇది వేగాక కరివేపాకు వేస్తున్నానండి. ఇప్పుడు మనం ఈ కర్రీలో వేసేద్దాం. మీ దగ్గర బటర్ ఉంటే బటర్తోనైనా తాలింపు వేసుకోవచ్చు. టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. దీన్ని ఒక మిక్స్ ఇచ్చుకుందాం. మన క్యాప్సికమ్ కార్న్ కర్రీ రెడీ అయిపోయింది. క్యాప్సికమ్ కూడా మంచిగా కుక్ అయింది. ఈ స్టేజ్లో నేను ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటున్నానండి. ఇక ప్లేటింగ్ కూడా పెట్టుకుందాం. హోల్ స్పైసెస్ అనేవి మీరు ఇంట్లో ఎలా తింటారో అలా వేసుకోండి. ఈ చపాతీ అయినా పూరి అయినా రైస్లోకైనా చాలా బాగుంటుంది. కార్న్ ఇంకా క్యాప్సికమ్తో ఈ కర్రీ తప్పకుండా ట్రై చేయండి. సో టుడేస్ ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సంధ్యాస్ కిచెన్. థ్యాంక్ యూ.